2436 2436 ప్లస్ 1483 24. దీనికి సింప్లిఫికేషన్ 2436 ప్లస్ 1483 ఎంతో చక్కగా నీట్గా ఇట్లా రాస్తారు. 1567 ప్లస్ 3428. దీన్ని చక్కగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఎక్కడ ఆన్సర్ ఉందో అక్కడ టిక్ మార్క్ పెడతారు. ఇలా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తే రైట్, ప్రాబబ్లీ రిపీటర్స్ చాలామంది మీరు ఫస్ట్ టైం విఫలం అవ్వడానికి కారణం ఏంటంటే మీ స్ట్రాటజీనే తప్పు. ఇలా కాదు, మీరు అసలు క్వశ్చన్ మీద అసలు మీ తలకాయే యూజ్ చేస్తలేరు. ఇలా కాదు మీరు సాల్వ్ చేయాల్సింది. మెథడ్ 2 చూడండి సార్. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ని 2436 ఈవెన్ నంబర్, 1483 ఆడ్ నంబర్, ఆర్ యు ఆల్ విత్ మీ, 1567 ఆడ్ నంబర్, 3428 ఈవెన్ నంబర్. అసలు ఆ నంబర్ ఈవెన్ నంబరా ఆడ్ నంబరా చూద్దాము. ఈవెన్ నంబరా ఆడ్ నంబరా చూద్దాం. 2436 ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఏమైంది? ఈవెన్ నంబర్ అయింది. ఆడ్ ప్లస్ ఆడ్ ఏమైంది? ఈవెన్ నంబర్ అయింది. ఈవెన్ ప్లస్ ఈవెన్ నంబర్ ఏమవుతుంది? రైట్, ఈవెన్ నంబర్ అవుతుంది. ఇది మీకు క్వశ్చన్ చూడంగానే మీ సబ్ కాన్షియస్ మైండ్లో తిరగాలి సార్. ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఏమో ఆడ్, ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఏమో ఆడ్, ఆడ్ ప్లస్ ఈవెన్ నంబర్. అంటే అసలు ఈ సోది ఇది కూడా ఒరిజినల్ క్లర్క్లో అడిగిన క్వశ్చన్, ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం అడిగిన క్వశ్చన్. ఆన్సర్ ఈవెన్ నంబర్. అసలు వాడు ఆన్సర్ ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్. అస్సలు నువ్వు ఆన్సర్ని చూడట్లేదు. చూసుంటే గనక నీకు ఈ క్యాల్కులేషన్ రాదు అని వద్దు అని చెప్పి నీకు తెలుస్తుంది. బండగా సాల్వ్ చేసే పద్ధతి, తలకాయ యూజ్ చేసి సాల్వ్ చేసే పద్ధతి. లాజిక్ అర్థమైంది కదా సార్? ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత? ఆడ్ నంబర్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత? ఆడ్ నంబర్, ఆడ్ ప్లస్ ఆడ్ ఎంత? ఈవెన్ నంబర్. అందరికీ లాజిక్ అర్థమైందా? ఈ రోజు నుంచి మీరు వీడియో చూస్తున్నట్టయితే మొట్టమొదటి తంబు రూల్, పేపర్లో క్వశ్చన్ మాత్రమే చదవరు, ఆన్సర్ మీద కూడా కన్నుంటుంది. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పెద్ద క్రికెటర్ని అయితే కాదు సార్, కానీ నా స్కూలు కాలేజ్ క్రికెట్ క్యాప్టెన్ని. ఎందుకనంటే నాకు పెద్ద తెలివితేటలు లేవు. బ్యాటింగ్ ఆడేటప్పుడు ఫీల్డర్లు ఎక్కడెక్కడ ఉన్నారనేది మొత్తం గ్రౌండ్ మీద ఒక కన్నేస్తా, గ్రౌండ్ మీద మొత్తం కన్నేస్తా. బాల్ ఉంటే అటువైపు దొబ్బుతా, ఇటువైపు లేకపోతే ఇటువైపు దొబ్బుతా, స్ట్రైట్ లేకపోతే స్ట్రైట్. అస్సలు నేను నా ఎనర్జీ వేస్ట్ చేసి కొట్టాల్సిన అవసరం లేదు. రైట్, కొంచెం ఇట్లా దొబ్బుకుంటూ గ్యాప్ల మొదల నుంచి ఆడతాను. సో నేను ఇదే మీకు నేర్పిస్తాను సార్. అది స్మార్టర్ అప్రోచ్ అంటే నాకు బెనిఫిట్ అయింది. క్వశ్చన్తో పాటు ఆన్సర్ చదువుతాను, క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఎప్పుడూ చదువుతాను. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. రైట్, ఇట్ ఈజ్ క్లియర్. 2436 ఈవెన్ నంబర్, 1483 రైట్, ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఆడ్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఆడ్, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్. ఐ హోప్ ద లాజిక్ ఈజ్ క్లియర్. ఆన్సర్ షుడ్ బి అన్ ఈవెన్ నంబర్. సార్ డివిజిబిలిటీ రూల్ ఎలాగా? డివిజిబిలిటీ రూల్ ఎలాగా? డివిజిబిలిటీ రూల్ కాన్సెప్ట్ ఎలాగా? డివిజిబిలిటీ రూల్ ఎలాగా? రైట్, నవ్ ఇక్కడ చూడండి సార్. ఇది ఇంకో వేగా చూద్దాం. 2436 ప్లస్ 1483 ప్లస్ 1567 ప్లస్ 3428 ఇక్కడ చూడండి సార్. దీన్ని ఇంకో రకంగా చూద్దాం. ఈ నంబర్ ట్రీ ఐడియా మీకు రాలేదు. 2436 1483 1567 3428. ఇదేమో 4తో డివైడ్ అవుతుంది. 4తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్లు 4తో డివైడ్ అవ్వాలి. 28 ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది. 4 20ల 80 3 రిమైండర్, 4 16ల 64 3 రిమైండర్, 3 + 3 6. 6ని 4తోటి డివైడ్ చేస్తే 4 1ల 4 రిమైండర్ ఎంత? 2. రిమైండర్ ఎంత? 2 రైట్, రిమైండర్ ఎంత? 2.
ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది. 4 20ల 80, రిమైండర్ ఇక్కడ 3. 4 16ల 64, ఇక్కడ రిమైండర్ 3. 3 + 3 ఎంత? 6. 6ని 4తో డివైడ్ చేస్తే 4 1ల 4, రిమైండర్ 2. ఆన్సర్ 4తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 2 రావాలి. 4 3ల 12, రిమైండర్ 2. ఆన్సర్ ఎంత? 8914. ఆన్సర్ ఎంత? 8914. నేను మీకు 7 ఆయుధాలు చెప్పాను. సప్త సూత్రాలు. ఒక సింప్లిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ రాయాలనుకుంటే రైట్, ఈ సప్త సూత్రాలు చెప్పాను. ఇది 4తో డివైడ్ అయింది, ఇది 4తో డివైడ్ అయింది, 3తో డివైడ్ అవ్వచ్చు, ఇది 3తో డివైడ్ అవ్వచ్చు. 3 + 3 ఎంత? 6. 3 + 3 6, 4 1ల 4, రిమైండర్ 2. ఆన్సర్ 4తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 14, 4 3ల 12, రిమైండర్ ఎంత? 2. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?